ఈరోజు మేము ఇక్కడ భీమిలీలో రిసార్ట్కి వచ్చాము. మా కజిన్స్ అందరం కలిసి. రిసార్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను. రిసార్ట్ పేరు సువీరా. ఇది బీచ్ రిసార్ట్. ఎందుకంటే భీమిలీ బీచ్కి దగ్గరలో వ్యూ పాయింట్స్ అవి ఏవైతే ఉన్నాయో దానికి దగ్గరలో ఈ రిసార్ట్ ఉంటుంది. అండ్ అలాగే రెస్టారెంట్స్ అవి కూడా ఈ రిసార్ట్కి చాలా దగ్గర. కజిన్స్ అందరం కలిసి ఈ రిసార్ట్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నాం మేము. ఈ రిసార్ట్ మనకి కంప్లీట్గా 3 acresలో కట్టారు విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మామిడి చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్లు, చింత చెట్లు అన్నీ ఉన్నాయి. అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎందుకంటే బిజీ సిటీ లైఫ్కి చాలా దూరంగా కట్టడం వల్ల ఎక్కడ పొల్యూషన్ కానీ లేదా మనకి ఆ ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఏవి కూడా ఉండవు. దీన్ని 2 parts కింద పెడతాను. ఫస్ట్ పార్ట్ అంతా కంప్లీట్ అవుట్ సైడ్ ఆఫ్ ద రిసార్ట్ ఎలా ఉంటుంది అనేది, లైక్ రూమ్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అనేది ఇందులో అయితే షేర్ చేస్తాను. ఎంట్రన్స్లో రాగానే మీకు లెఫ్ట్ సైడ్ అయితే పిల్లలు ఆడుకున్నారు కదా, పిల్లల ప్లే ఏరియా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ అయితే క్రికెట్ అవి ఆడటానికి కంప్లీట్గా వాళ్ళ సెటప్ అంతా కూడా చేసేసారు. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఉంటుందన్నమాట. మీరు ఎర్లీ అరౌండ్ ఒక 10 to 15 కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ చెట్ల మధ్యలో మనకి ఉయ్యాలు కూడా కట్టారు. అండ్ అలాగే బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కోర్ట్ ఉంది, వాలీబాల్ ఆడుకోవడానికి, త్రో బాల్ ఆడుకోవడానికి కూడా కంప్లీట్గా మనకి సెటప్ చేసి పెట్టారు. కజిన్స్ అందరం కానీ లేదా ఫ్యామిలీ అందరూ కానీ ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలి, సిటీ లైఫ్కి దూరంగా ఉండాలి, ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి అంటే కనుక ఈ రిసార్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్స్. అండ్ అలాగే వీడియోని చూసే ముందు ఐ వాంటెడ్ టు క్లారిఫై వన్ థింగ్. ఇది స్పాన్సర్షిప్ వీడియో అయితే అస్సలు కాదు. మా కజిన్స్ అందరం చాలా రోజుల తర్వాత కలిసాము. అండ్ అలాగే మేము ఆస్ట్రేలియాలో ఉంటాం కాబట్టి ఫ్రీక్వెంట్గా కజిన్స్తో కలవడం కూడా కుదరదు. అందుకోసం ఎలాగో పండగ కూడా వచ్చింది అని చెప్పి రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడ ఎంజాయ్ చేద్దాము అనుకున్నాము. మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కొన్ని యుటెన్సిల్స్ కూడా ఇచ్చారు. ఓపెన్ కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ దట్టు ఇది కంప్లీట్గా గ్రీనరీతో ఉండడం వల్ల మీకు ఎక్కడ ఎండ అనేది కూడా పెద్దగా తెలియదు. చాలా చల్లగా కాజీగా కూడా ఉంటుంది. అండ్ అలాగే అక్కడే డైనింగ్ అయితే తినడానికి టేబుల్స్, చైర్స్ కూడా ఇచ్చారు. అండ్ అలాగే ఒక చిన్న రూమ్ లాగా వేశారనమాట. అందులో ఏంటంటే మీరు ఒకవేళ వర్షం అది పడినా కూడా లోపలికి వెళ్ళి మీ కిచెన్ సెటప్ చేసుకునేటట్టు కూడా ఉంది. అలాంగ్ విత్ ఫ్రిడ్జ్ అండ్ మిక్సీ కూడా ఇచ్చారు. బట్ మాకు ఇందులో ఏంటంటే ఓన్లీ టీ పెట్టుకోవడానికి మాత్రమే అలో చేశారు. ఇఫ్ యూ వాంటెడ్ టు కుక్ ఏ ఫుడ్, ఐ థింక్ దానికి మీరు ఎక్స్ట్రా పే చేయాలనుకుంటాను. ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్. ఓపెన్ కిచెన్కి రైట్ సైడ్లో క్రికెట్ ఆడుకోవడానికి కూడా సెటప్ చేశారు. ఇదంతా పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో రూమ్స్ అవి ఎలా ఉన్నాయి అనేది షేర్ చేస్తాను. అండ్ అలాగే లొకేషన్ కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి.